హలో ఆల్. మనం లాస్ట్ వీడియోలో చెక్కర్ బోర్డ్ ప్యాటర్న్ గురించి చూసాం. ఈ వీడియోలో మనం హాలో స్క్వేర్ ప్యాటర్న్ గురించి చూద్దాం. హాలో స్క్వేర్ ప్యాటర్న్ అంటే మనకి బోర్డర్స్లో స్టార్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ రోలో ఫస్ట్ కాలంలో లాస్ట్ రోలో లాస్ట్ కాలంలో మనకి స్టార్స్ ఉంటాయి. సో మిగతా మధ్యలో మనకి ఈ స్పేసెస్ ఉంటాయి. ఓకే, ఇక్కడ ఒక స్పేస్, ఇక్కడ ఒక స్పేస్, ఇక్కడ ఒక స్పేస్. సో ఇక్కడ మనం n అనేది 4 తీసుకున్నాం కాబట్టి మనకి 4 రోస్ 4 కాలమ్స్ వచ్చాయి. సో ఇప్పుడు మనం దీన్ని డీటెయిల్డ్గా చూద్దాం. సి మనకి జస్ట్ సింగిల్ రోనో కాలం ఉంటే 1 డైమెన్షనల్ డేటా సింగిల్ ఫర్ లూప్ సరిపోద్ది. ఇక్కడ మనకి రోస్ కాలమ్స్ ఉన్నాయి కాబట్టి అది 2 డైమెన్షనల్ డేటా. సో మనకు అప్పుడు 2 ఫర్ లూప్స్ అవసరం అవుతాయి. అంటే మోర్ దాన్ 1 డైమెన్షన్ ఉన్నప్పుడు మనకి నెస్టెడ్ లూప్స్ యూజ్ అవుతాయి. సో ఇక్కడ కనుక చూస్తే మనం ఇది రో, ఈ రోలో 1 2 3 4. సో ఇది కాలము 1 2 3 4. సో మనకి రోస్ కాలమ్స్ అనేవి క్లియర్గా ఉంది. సో రో అనేది 1 నుంచి స్టార్ట్ అవుతుంది, 4తో ఎండ్ అవుతుంది. సో ఈ 4 అనేది ఎన్గా ఇచ్చుకోవచ్చు. ఎన్ వాల్యూ ఎంత అయితే అంతో ఎండ్ అవుతుంది. సో కాలం కూడా మనకి 1 నుంచి స్టార్ట్ అయ్యి 4తో ఎండ్ అవుతుంది, లేదా ఎన్ అయినా అనొచ్చు. సో ఇది బేసిక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడి నుంచి ఎండ్ అవుతుంది అనేది చూసాం. ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఎలా ఉంది అనేది మనం అబ్జర్వ్ చేయాలి. సో మనం కనుక క్లియర్గా గమనిస్తే మీకు చెప్పినట్టు రో 1 ఇది. ఈ రో 1లో మనకి స్టార్స్ ఉన్నాయి. రో 1లో స్టార్స్ ఉన్నాయి. మళ్ళీ కాలం 1లో కూడా స్టార్స్ ఉన్నాయి. కాలం 1లో కూడా స్టార్స్ ఉన్నాయి. మళ్ళీ వచ్చేసి లాస్ట్ రోలో స్టార్స్ ఉన్నాయి. రో 4 అనొచ్చు, రో n అనొచ్చు, దీన్నే లాస్ట్ రో అనొచ్చు. సో దీంట్లో కూడా స్టార్స్ ఉన్నాయి. మళ్ళీ మనకి లాస్ట్ కాలంలో కూడా స్టార్స్ ఉన్నాయి. అంటే కాలం 4 అనొచ్చు, లేదా n అనొచ్చు, లేదా లాస్ట్ కాలంలో కూడా మనకి స్టార్స్ ఉన్నాయి. సో మిగతా ప్లేసెస్లో మనకి స్పేసెస్ ఉన్నాయి. ఇక్కడ ఒక స్పేస్, ఇక్కడ ఒక స్పేస్, ఇక్కడ ఒక స్పేస్, ఇక్కడ ఒక స్పేస్. సో మనం క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంది, మనకి రో అనేది 1 కానీ, కాలం అనేది 1 కానీ, లాస్ట్ రో అయినా లాస్ట్ కాలం అయినా మనం ఏం ప్రింట్ చేయాలి, స్టార్ని ప్రింట్ చేయాలి. మిగతా కేసెస్లో ఇది కానప్పుడు మనం స్పేస్ ప్రింట్ చేయాలి. ఇది ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు మనకి బేసిక్ లాజిక్ అనేది ఫామ్ అయింది. మనం ప్రోగ్రామ్గా దీన్ని రాద్దాం. సో ఫర్ ఇది రోకు రాస్తాను. ఈ ఫర్ అనేది అవుటర్ ఫర్ లూప్ ఇన్ రేంజ్ ఆఫ్, నేను 1తో స్టార్ట్ అవుతున్నా, ఇక్కడ n ఇచ్చాం, n 4. సో n అంటే 4 ఇంక్లూడ్ అవ్వదు కాబట్టి మనం n+1 అని ఇస్తే 4 కూడా ఇంక్లూడ్ అయింది. సో మనకి దీని లోపల అంటే ప్రతి రో కూడా కాలం అనేది రిపీట్ అవుతూ ఉండాలి. అందుకని మనం ఈ కాలంని ఈ ఫర్ లూప్ లోపల రాస్తుంది, అంటే నెస్టింగ్గా రాస్తున్నాం. సో ఫర్ కాలం ఇన్ రేంజ్ ఆఫ్ 1, n+1. సో ఇది కాలం. సో ఇప్పుడు ఇక్కడ మనము ఏమి ప్రింట్ చేయాలి? సో మనం ఆల్రెడీ చూసాము ఇక్కడ. సో నాకు రో అనేది 1 అయినా, లేదా కాలం అనేది 1 అయినా, లేదా నా రో అనేది లాస్ట్ రో. లాస్ట్ రో అంటే ఏంది ఇక్కడ n, అంటే 4th రో. ఆర్ కాలం అనేది n లాస్ట్ రో అయినా మనం ఏం ప్రింట్ చేయాలి, స్టార్ ప్రింట్ చేయాలి. ఓకే, స్టార్ ప్రింట్ చేసిన తర్వాత మనం స్పేసెస్ కూడా ఇవ్వాలి. ఓకే, మనము జస్ట్ ఇలా వదిలేస్తే స్టార్ ప్రింట్ అయ్యి కర్సర్ న్యూ లైన్కి వెళ్ళింది. మనకు అలా కాదు, మనకి స్టార్ ప్రింట్ అయిన తర్వాత స్పేస్ అనేది ప్రింట్ చేయాలి. సో అందుకని మనం ఎండ్ ఆర్గ్యుమెంట్గా స్పేస్ ఇచ్చాం. సో ఈ స్టార్ అనేది మనం స్ట్రింగ్లో పెట్టుకోవాలి. సో ఇలా అయితే మనం స్టార్ ప్రింట్ చేయాలి, లేదంటే మనం జస్ట్ స్పేస్ ప్రింట్ చేయాలి. ఓకే, మళ్ళీ ఇది ప్రింట్ చేసిన తర్వాత కూడా కర్సర్ అనేది న్యూ లైన్కి తీసుకెళ్ళకూడదు. ఓకే, ఆ లైన్లోనే జస్ట్ స్పేస్ ఇవ్వాలి. సో ఇప్పుడు మనం డీబగ్ చేసి క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం. సో దీంతో పాటు మనకు వచ్చేసి ఒక రోలో డేటా మొత్తం రాసిన తర్వాత, ఒక రోలో డేటా మొత్తం ఎవరు రాస్తున్నారు, ఈ కాలం రాస్తుంది. సో ఆ రోలో రాసిన డేటా మొత్తం అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ రో స్టార్ట్ అయ్యింది కాబట్టి మనం ఆబ్వియస్గా కర్సర్ అనేది నెక్స్ట్ లైన్కి తీసుకెళ్ళాలి. ఇది కూడా ఇంపార్టెంట్. ఓకే,
సో ఇప్పుడు మనం డీబగ్ పాయింట్స్ పెట్టుకొని డీబగ్ చేస్తే మనకు క్లియర్గా అర్థమైపోయింది మనం రాసిన లాజిక్ ఎలా వర్క్ అవుతుంది అనేది. సో నేను డీబగ్ చేస్తున్నా. సో చూడండి ఇక్కడ మనకి స్టార్ట్ చేయగానే వేరియబుల్స్ వస్తాయి. n 4 అయింది, మనం 4 ఇచ్చాం కాబట్టి. సో రో అనేది 1 అయింది. సో కాలం కూడా 1 అయింది. సో n 4 కాలం 1 రో 1. సో ఇప్పుడు ఈ కండిషన్ అనేది ట్రూ అయింది, ఎందుకంటే రో కానీ కాలం కానీ 1. ఈ ఆర్ అనేది ఏది ట్రూ అయినా కానీ ఇది ప్రింట్ చేసింది. అన్ని ఫాల్స్ అయితేనేమో మనకి ఈ ఇఫ్ లో ఉన్న కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వదు, ఎల్స్కి వచ్చింది. సో ఆర్ అనేది మీకు తెలుసు కదా, ఏ ఒక్కటి ట్రూ అయినా కానీ మనకి ఆ బ్లాక్ లో రాసిన కోడ్ ఎగ్జిక్యూట్ అయింది. ఒకవేళ ఇది ట్రూ అయితే మిగతా కండిషన్స్ చెక్ చేయదు, ఎందుకంటే ఓవరాల్ కండిషన్ అనేది ట్రూ అయింది. మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు మనకి ఇది ట్రూ కాబట్టి లోపలికి వచ్చింది. లోపలికి వచ్చి మనకి స్టార్ ప్రింట్ అయింది. క్లియర్ గా చూడండి, స్టార్ ప్రింట్ అయింది. ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ కాలం 2 అయింది. సో ఇప్పుడు రో అనేది ఈ ఎంటైర్ బ్లాక్ మొత్తానికి కూడా ఈ కాలం 1 to 4 అయ్యేంత వరకు కూడా రో 1 ఉంటుంది కాబట్టి, సో మనకు కాలం వాల్యూ ఏది ఉన్నా కానీ 1 కాబట్టి మనకి స్టార్ ప్రింట్ అయింది చూడండి. సో ఇప్పుడు కాలం 5 కాబట్టి 5 ఇంక్లూడ్ చేయదు కాబట్టి ఎగ్జిట్ అయ్యింది ఈ ఫర్ లూప్. సో మన కర్సర్ అనేది ఇక్కడికి వచ్చింది. సో ఇప్పుడు మనం ఆ ఫస్ట్ రోలో రాయాల్సిన డేటా మొత్తం క్లియర్ గా రాసాం కదా, స్టార్ రాసి మనం స్పేస్ ఎందుకు ఇచ్చామంటే నీట్ గా ఉండటానికి. సో ఈ రో అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ రోకి రావాలి. బేసికల్ గా మనకి ఏం జరుగుతుంది, మనం నెక్స్ట్ రోకి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు రో 2 స్టార్ట్ అవుతుంది, అప్పుడు కర్సర్ ని న్యూ లైన్ కి తీసుకెళ్ళాలి. అందుకే ఇక్కడ మనం ప్రింట్ ఇచ్చింది. సో ఇప్పుడు రో అనేది మళ్ళీ ఇనిషియలైజేషన్ జరిగింది, సారీ మళ్ళీ ఇంక్రీజ్ అయింది. ఇనిషియలైజేషన్ జరగదు, ఇప్పుడు 2 అయింది. సో ఇప్పుడు ఈ లోపల కాలంకి వచ్చాం కదా, కాలం వాల్యూ ఇంతకు ముందు 4, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం, కొత్తగా స్టార్ట్ అవుతున్నాం కాబట్టి మళ్ళీ 1 తో స్టార్ట్ అయింది చూడండి. సో కాలం అనేది 1 అయింది. సో ఇప్పుడు కాలం 1 కాబట్టి మనకి స్టార్ ప్రింట్ అయింది. స్టార్ ప్రింట్ అయ్యి స్పేస్ కూడా వచ్చింది. సో దీని తర్వాత ఇప్పుడు కాలం 2 రో 2 కాబట్టి ఈ కండిషన్ అనేది ఏది ట్రూ అవట్లా, లాస్ట్ కాలం అవ్వట్లా, ఫస్ట్ అవ్వట్లేదు కాబట్టి ఫాల్స్ ఎల్స్కి వచ్చింది చూడండి. ఎల్స్ లో మనం స్పేస్ ప్రింట్ చేస్తాం, దాంతో పాటు మళ్ళీ ఎక్స్ట్రా ఇంకో స్పేస్ కావాలి. ఆ ఎక్స్ట్రా స్పేస్ అనేది మనం ఎందుకు, నీట్ గా ఉండటం కోసం ప్రింట్ చేసుకున్నాం. మళ్ళీ మనం కాలం 3 అయింది, ఎల్స్ లో మళ్ళీ స్పేస్ అయింది, కాలం అనేది 4 అయింది. సో ఇప్పుడు కాలం అనేది లాస్ట్ అయింది కాబట్టి ఈ కండిషన్ ట్రూ అయింది. ఇవన్నీ ఫాల్స్ అయినా ఈ ఒక్కటి మాత్రం ట్రూ అయింది. సో ఇప్పుడు మనకి స్టార్ ప్రింట్ అయింది చూడండి క్లియర్ గా. సో ఇక్కడ స్పేస్ వచ్చింది, ఇక్కడ స్పేస్ వచ్చింది. ఓకే, ఇప్పుడు స్టార్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఈ 1 to 4 అయిపోయినాయి కాబట్టి ఈ కాలం కండిషన్ ఫాల్స్ అయింది, అంటే ఇన్నర్ ఫర్ లూప్ ఫాల్స్ అయింది. మనం నెక్స్ట్ రో స్టార్ట్ చేయబోతున్నాం కాబట్టి న్యూ లైన్కి వెళ్తాం. సో ఇలా మనకి ఈ ప్రాసెస్ రిపీట్ అయింది 3. సో కాలం 1 అయింది కాబట్టి స్టార్ ప్రింట్ అయింది, మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో కాలం 3కి ప్రింట్ అవ్వదు. ఇప్పుడు కాలం 4 అయింది, మళ్ళీ ప్రింట్ అయింది చూడండి, ప్రింట్ అయింది. సో మళ్ళీ నెస్టెడ్ ఇన్నర్ లూప్ ఫాల్స్ అయింది. సో మళ్ళీ న్యూ రోకి వెళ్తున్నాం కాబట్టి కర్సర్ నెక్స్ట్ రోకి వెళ్ళి. ఓకే, సో చూడండి ఇక్కడ. సో ఇప్పుడు రో అనేది 4 అయింది, మళ్ళీ ఇనిషియలైజేషన్ జరిగింది, మళ్ళీ మనం కొత్తగా వస్తున్నాం దీని లోపలికి, లూప్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఈ 1 to 4 అనేది అయిపోయిన తర్వాత మళ్ళీ రోతో వచ్చినప్పుడు మళ్ళీ ఇది నెస్టెడ్ కదా, మళ్ళీ బిగినింగ్ నుంచి స్టార్ట్ అయింది 1 నుంచి. సో ఇప్పుడు కాలం 1 అయింది, 1 కాబట్టి మనకి స్టార్ ప్రింట్ అయింది. సో తర్వాత 1 కాదు, లాస్ట్ కాదు కాబట్టి, సారీ లాస్ట్ది కాబట్టి, అంటే రో లాస్ట్ది కాబట్టి మనకి స్టార్ ప్రింట్ అయింది. సో రో అనేది లాస్ట్ది కాబట్టి మళ్ళీ స్టార్ ప్రింట్ అయింది. రో అనేది లాస్ట్ కాబట్టి మళ్ళీ స్టార్ ప్రింట్ అయింది. ఓకే, సో చూశారు కదా. సో మళ్ళీ అయిపోయిన తర్వాత మనకి జస్ట్ స్పేస్ వచ్చింది. ఈ స్పేస్ వద్దనుకుంటే మనం ఇంతకుముందు ప్రోగ్రామ్స్ లాగానే ఇఫ్ కండిషన్ రాసుకోవచ్చు. సో ఇప్పుడు రో అనేది కూడా అయిపోయింది, ఎందుకంటే 4 వరకే తీసుకుంటది. సో మనకి ప్రోగ్రామ్ కూడా అయిపోయి మనకు కావాల్సిన అవుట్పుట్ ప్రింట్ అయింది చూడండి. సో ఇది ఇలా వర్క్ అయింది. ఓకే, సో మనం స్టెప్ బై స్టెప్ చేసుకోవాలి. సో మనం ప్యాటర్న్ క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి. రో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, కాలం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే అవుటర్ ఫర్ లూప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి నుంచి ఎండ్ అవ్వాలి, ఇన్నర్ ఫర్ లూప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవ్వాలి, ఏ డేటా ప్రింట్ అవ్వాలి, ఏ కండిషన్స్ లో ఏ డేటా ప్రింట్ అవ్వాలి, ఇది కనుక మీరు క్లియర్ గా గమనించారనుకోండి, సో మనకి ప్రోగ్రామ్ అనేది ఈజీగా రాసేయచ్చు. ఓకే, సో ఇదండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, దాంతోపాటు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.
ఎవరైనా పైథాన్ నేర్చుకోవాలని ఉంటారు కదా! వాళ్ళకి గూడా మన ఛానెల్ రికమెండ్ చేయండి. బాగా యూజ్ అవుతుంది వాళ్ళకి గూడా. మనం నెక్స్ట్ వీడియోలో పిరమిడ్ ప్యాటర్న్ గురించి చూద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.